హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 14 అయినటువంటి ప్రాబబిలిటీ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 14Aలో రోమన్ నెంబర్ 3లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ ప్రాబ్లం చూడండిమా, ఏమంటున్నారు? ఏ డై ఈజ్ థ్రోన్. ఓకే, సో ఇఫ్ ద డై ఈజ్ థ్రోన్, if the die is thrown, possible outcomes ఏముంటాయమ్మా? possible outcomes are ఏముంటాయి? 1 2 3 4 5 6 అంతే కదమ్మా. డైని త్రో చేసినప్పుడు మనకు వచ్చే అవుట్కమ్స్. సో ఈ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ కూడా ఒక సెట్లో రాస్తే ఆ సెట్ని ఏమంటాం? శాంపిల్ స్పేస్. ఏమవుతుంది? S is equal to set of 1 2 3 4 5 6. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నారు? డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. చూడండి, ఒక్కొక్క ఈవెంట్ రాద్దాము. ఫస్ట్ వన్ ఏమన్నారు? ఏ అనే ఈవెంట్లో ఏ విధంగా ఉంటుందట? నెంబర్ లెస్ దెన్ 7. నెంబరు లెస్ దెన్ 7 అయ్యేవన్నీ కూడా ఏ అనే ఈవెంట్లో ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు మీరు శాంపుల్ స్పేస్ని అబ్జర్వ్ చేస్తే లెస్ దెన్ 7 అయ్యే అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 అంతేనా? సో ఏ అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? లెస్ దెన్ 7 అయ్యేవి 1 2 3 4 5 6. ఓకే, ఏ అనే ఈవెంట్ రాసేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నారు? బి అనే ఈవెంట్ ఏ విధంగా ఉంది? నెంబర్ గ్రేటర్ దెన్ 7. నెంబరు గ్రేటర్ దెన్ 7. శాంపుల్ స్పేస్ చూడండి, గ్రేటర్ దెన్ 7 అయ్యే అవుట్కమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, అన్నీ లెస్ దెన్ 7 అయ్యేవి. అంటే బి అనే ఈవెంట్లో ఎటువంటి అవుట్కమ్స్ శాంపుల్ పాయింట్స్ లేవు కాబట్టి బి అనేది ఎంటీ సెట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? సి అనే ఈవెంట్ ఏ విధంగా ఇచ్చారమ్మా? మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, అంటే డైని రోల్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ ఆఫ్ 3 వచ్చే అవుట్కమ్స్ ఏమిటి అని. సో సి అనే ఈవెంట్లో ఎటువంటి శాంపిల్ పాయింట్స్ ఉంటాయి? శాంపిల్ స్పేస్ అబ్జర్వ్ చేయండి, అక్కడ మల్టిపుల్ ఆఫ్ 3 అయ్యేవి ఏమేమి ఉన్నాయమ్మా? 3 and 6. అంటే నీకు సి అనే ఈవెంట్లో శాంపిల్ పాయింట్స్ ఏముంటాయి? 3 and 6 ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? డి అనే ఈవెంట్ ఏమి ఇచ్చారు? నెంబర్ లెస్ దెన్ 4. సో లెస్ దెన్ 4 అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి? శాంపిల్ స్పేస్ అనేది అబ్జర్వ్ చేయండి, లెస్ దెన్ 4 ఉన్న అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయమ్మా? 1 2 3. 4 రాయకూడదు, 4 ఏంటి? ఈక్వల్ టు అవుతుంది. సో మనకి లెస్ దెన్ 4 అన్నారు కాబట్టి డి అనే ఈవెంట్లో శాంపిల్ పాయింట్స్ ఏమి వస్తాయి? 1 2 3 వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటమ్మా? ఈ అనే ఈవెంట్ అనేది ఏమి ఇచ్చారు? an even number greater than 4. సో గ్రేటర్ దెన్ 4 అయ్యేటట్టు ఈవెన్ నెంబర్స్. మనం శాంపుల్ స్పేస్ అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దెన్ 4 అయ్యేటట్టు మనకి ఇక్కడ 2 అవుట్కమ్స్ 5 and 6 వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఈవెన్ నెంబర్ అన్నారు. సో 5 and 6లో ఈవెన్ నెంబర్ అంటే 6. సో ఈ అనే ఈవెంట్లో ఓన్లీ 1 శాంపిల్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటి? ఎఫ్ అనే ఈవెంట్ ఏమి ఇచ్చారు? నెంబర్ నాట్ లెస్ దెన్ 3 అన్నారు. నాట్ లెస్ దెన్ 3 అంటే ఏంటమ్మా మీనింగ్? నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని. ఓకే, సో ఎఫ్ అనే ఈవెంట్లో ఎలాంటి శాంపిల్ పాయింట్స్ వస్తాయి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయ్యేవి. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయ్యేటట్టు ఏమేమి ఉన్నాయి? 3 4 5 6 అనేవి. సో ఎఫ్ అనే ఈవెంట్లో శాంపిల్ పాయింట్స్ 3 4 5 6 వస్తాయి. ఓకే, సో ఇంతవరకు అర్థమైందా? మనకి ఇచ్చిన 6 ఈవెంట్స్ కూడా ఈ విధంగా రాస్తాం. ఇంకా ఏమంటున్నారు? ఆల్సో ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి యూనియన్ సి. ఈ విధంగా ఇవన్నీ ఫైండ్ చేయాలి. చూడండి, ఒక్కొక్కటి ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏంటమ్మా? 2 సెట్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో చూడండి. 1 2 3 4 5 6 రాయండి. 1 2 3 4 5 6. నెక్స్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా రాయాలి కదా.
ఇక్కడ బిలో ఏమున్నాయి ఎలిమెంట్స్, బి అనేది ఎంటీ సెట్ అంటే దెర్ ఇస్ నో ఎలిమెంట్స్ కాబట్టి ఏ యూనియన్ బిలో ఏముంటాయి 1 2 3 4 5 6 ఉంటాయి. ఇది శాంపుల్ స్పేస్ ఎస్కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైతే ఏ యూనియన్ బి అనేది శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అయిందో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఏ అండ్ బి ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. ఏ అండ్ బి ఆర్ ఎగ్జాస్టివ్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాలి. అయితే ఏ అనే సెట్లో నీకు ఎలిమెంట్స్ అనేవి ఏమున్నాయమ్మా 1 2 3 4 5 6 ఉన్నాయి. బి అనే సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు, అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ అనేవే లేవు. కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ సెట్ అవుతుంది. సో ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ అయ్యింది అంటే ఆ 2 ఈవెంట్స్ కూడా మనం ఏం చెప్పొచ్చు, ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ బి యూనియన్ సి ఫైండ్ చేయాలి. బి యూనియన్ సి. యూనియన్ అంటే ఏంటి, టోటల్ అన్ని ఎలిమెంట్స్ రాయాలి. బిలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, లేదు. బి అనేది ఎంటీ సెట్ కాబట్టి దెర్ ఇస్ నో ఎలిమెంట్స్. సి అనే సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి 3 and 6, 3, 6. ఓకేనా. నెక్స్ట్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఈ అండ్ ఎఫ్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు ఈ అండ్ ఎఫ్ అబ్జర్వ్ చేస్తే ఈలో ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది 6 అండ్ ఎఫ్లో కూడా 6 ఉంది. సో రెండిట్లో 6 అనేది కామన్ ఎలిమెంట్ కాబట్టి ఇంటర్సెక్షన్లో 6 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, డి ఇంటర్సెక్షన్ ఈ. డి ఇంటర్సెక్షన్ ఈ. డి అండ్ ఈ అబ్జర్వ్ చేయండి. డిలో ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. ఈలో ఏమున్నాయి 6 ఉంది. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్, కానీ ఎక్కడ కామన్ ఎలిమెంట్స్ అనేవి లేవు కాబట్టి డి ఇంటర్సెక్షన్ ఈ అనేది ఏంటి ఎంటీ సెట్ అవుతుంది. ఎంటీ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ డి అండ్ ఈఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతాయి. డి అండ్ ఈఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, ఏ మైనస్ సి. ఓకేనా. ఏ మైనస్ సి. ఇప్పుడు ఏ అనే సెట్ ఇక్కడ ఏం తెలుసమ్మా 1 2 3 4 5 6 అని తెలుసు. మైనస్ సి. సి అంటే ఏంటి 3, 6. అంటే ఇప్పుడు ఏలో నుంచి సిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయండి. 3, 6 తీసేస్తే ఇంకేముంటాయి 1 2 4 5. ఓకే. సో ఏ మైనస్ సి అనేది ఏ విధంగా ఉందమ్మా 1 2 4 5 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం ఫైండ్ చేయాలి, డి మైనస్ ఈ. డి అనే సెట్ ఏంటమ్మా 1 2 3. ఓకే. మైనస్ ఈ అనే సెట్ ఏంటి 6. సో ఆ సెట్లో 6 అనే ఎలిమెంట్ తీసేస్తే 6 అనేది లేదు కాబట్టి మనకి ఏముంటుంది 1 2 3 ఉంటుంది. ఓకేనా. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ కాంప్లిమెంట్. ఫస్ట్ ఎఫ్ కాంప్లిమెంట్ అనేది ఫైండ్ చేద్దామమ్మా. ఎఫ్ కాంప్లిమెంట్ అంటే ఏంటమ్మా యూనివర్సల్ సెట్. అంటే ఇక్కడ ఏంటి శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్లోంచి ఎఫ్ అనే సెట్ తీసేయండి, అప్పుడు ఎఫ్ కాంప్లిమెంట్ వస్తుంది. ఎస్ అనేది ఏంటి 1 2 3 4 5 6. ఓకే. అండ్ ఎఫ్ అనేది ఏంటమ్మా ఎఫ్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి 3 4 5 6. సో ఈ 3 4 5 6 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఏముంటాయి 1 and 2 ఉంటాయి. ఓకే. అండ్ ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ కదా. ఫైండ్ చేయండి ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. ఈ అనే సెట్ ఏంటుందమ్మా 6. ఇంటర్సెక్షన్ ఎఫ్ అనేది ఏంటి ఎఫ్ కాంప్లిమెంట్ కదమ్మా. ఎఫ్ కాంప్లిమెంట్ ఏంటి వచ్చింది ఇక్కడ 1 2. సో ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్. ఇక్కడ ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు. నో ఎలిమెంట్స్ అంటే ఏమవుతుంది ఎంటీ సెట్. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ కాంప్లిమెంట్ అనేది ఎంటీ అయింది కాబట్టి ఈ అండ్ ఎఫ్ కాంప్లిమెంట్ మనం ఏం చెప్పొచ్చు ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఓకేనా. అర్థమైందా. చూసారా ప్రతిదీ కూడా ఏ విధంగా ఫైండ్ చేసామో. ఫస్ట్ మీరు ఈవెంట్స్ రాయడం అనేది రావాలి. ఓకే. ఈవెంట్స్ అనేవి కరెక్ట్గా రాశారు అంటే ఈ వాల్యూస్ అన్నీ మీకు ఈజీగా వస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ వన్ చూడండి అమ్మా.
ఏమంటున్నారు 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. సో ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏమి ఇచ్చారు 3 కాయిన్స్ టాస్డ్. ఓకే 3 కాయిన్స్ టాస్డ్. 3 కాయిన్స్ ని టాస్ చేసినప్పుడు మనకి పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఏమొస్తాయమ్మా చూడండి 3 కాయిన్స్ మీద కూడా హెడ్ మాత్రమే రావచ్చు లేదా ఏవైనా 2 కాయిన్స్ మీద హెడ్ వచ్చి ఏ విధంగా ఉంటుంది HHT HTH THH. నెక్స్ట్ ఓన్లీ ఒక కాయిన్ మీద మాత్రమే హెడ్ వచ్చేటట్టు ఏముంటాయి HTT THT TTH. లేదంటే అసలు హెడ్ రాకుండా అంటే 3 కాయిన్స్ మీద కూడా టెయిల్ వచ్చేటట్టు. సో టోటల్ ఈ విధంగా ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయమ్మా 1 2 3 4 5 6 7 8. మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి 2 అవుట్కమ్స్ వస్తాయి 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు 2 స్క్వేర్ అంటే 4 అవుట్కమ్స్ వస్తాయి 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు 2 క్యూబ్ అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి. ఓకేనా సో 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఈ విధంగా మనకి పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది శాంపిల్ స్పేస్ ఎస్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు డిస్క్రైబ్. ఇక్కడ కొన్ని ఈవెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది వాటన్నిటిని డిస్క్రైబ్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ ఏమంటున్నారమ్మా 2 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటున్నారు. ఏమంటున్నారు 2 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఓకే సో 2 ఈవెంట్స్ ఏవైతే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతాయి వాటిని డిస్క్రైబ్ చేయమంటున్నారు కదా. నేను ఇక్కడ 2 ఈవెంట్స్ ఏ విధంగా తీసుకుంటున్నానంటే లెట్ ఏ బి ద ఈవెంట్ గెట్టింగ్ ఓన్లీ హెడ్. సో ఏ అనే ఈవెంట్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నానమ్మా ఓన్లీ హెడ్ వచ్చేటట్టు అంటే 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఓన్లీ హెడ్ వచ్చేటట్టు అవుట్కమ్ ఏమొస్తుంది ఇక్కడ శాంపుల్ స్పేస్ని అబ్జర్వ్ చేస్తే మూడింటి మీద కూడా హెడ్ వస్తే ఓన్లీ హెడే కదా వస్తుంది టెయిల్ అనేది లేదు అంటే ఏ అనే ఈవెంట్లో శాంపిల్ పాయింట్ ఏముంటుంది AHHH. ఓకేనా నెక్స్ట్ బి అనే ఈవెంట్ ఏం కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ B be the event getting only tail. ఓకేనా 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఓన్లీ టెయిల్ వచ్చేటట్టు బి అనే ఈవెంట్ అంటే ఇప్పుడు బి అనే ఈవెంట్లో శాంపిల్ పాయింట్స్ ఏముంటాయి ఓన్లీ టెయిల్ అన్నారు కాబట్టి టీ ఉంటుంది. ఓకే ఇప్పుడు మీరు ఈ 2 ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే మనం ఏమంటున్నాం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కదా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏమవ్వాలి ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ అవ్వాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేయండి. సో ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి లేదు రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ అనేవి లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ అవుతుంది. సో ఏం చెప్పొచ్చు ఇక్కడ ఏ అండ్ బిఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఏ అండ్ బిఆర్ ఏం చెప్పొచ్చమ్మా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఓకేనా అర్థమైందా. ఇదే విధంగా సెకండ్ వన్ ఏంటి 3 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అంటున్నారు. సో ఇక్కడ ఇప్పుడు 3 ఈవెంట్స్ అనేవి కన్సిడర్ చేద్దాం ఏవైతే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అవుతాయో. ఓకే సో చూడండి ఏ విధంగా చేస్తాను సెకండ్ వన్ ఫస్ట్ ఏ అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ ఏ బి ద ఈవెంట్ గెట్టింగ్ exactly 2 tails. ఓకే 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా 2 tails వచ్చేటట్టు మనకు ఆ విధంగా అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి 2 tails ఉన్నవి చూడండి HTT THT TTH. సో ఏ అనే ఈవెంట్లో శాంపిల్ పాయింట్స్ ఏమొస్తాయి HTT THT TTH. ఓకేనా ఇది ఏ అనే ఈవెంట్. నెక్స్ట్ బి అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ బి బి ద ఈవెంట్ గెట్టింగ్
అట్లీస్ట్ 2 heads. అట్లీస్ట్ ఈ వర్డ్ గమనించండి అమ్మా. అట్లీస్ట్ 2 heads. అట్లీస్ట్ అన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ 2 heads ఉండాలి, లేదంటే గ్రేటర్ దెన్ 2 heads కూడా ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు బి అనే ఈవెంట్లో అవుట్కమ్స్ ఏమొస్తాయి? అట్లీస్ట్ 2 heads ఉండాలి కంపల్సరీ, లేదంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ అవుట్కమ్ని గమనిస్తే కనుక ఇక్కడ మూడిటి మీద కూడా హెడ్స్ ఉన్నాయి. సో గ్రేటర్ దెన్ 2 కదా, ఖచ్చితంగా 2 heads అయితే ఉన్నాయి కాబట్టి బి అనే ఈవెంట్లో హెచ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, హెచ్హెచ్టి 2 heads ఉన్నాయి కాబట్టి ఇది రాయొచ్చు, హెచ్హెచ్టి. నెక్స్ట్ హెచ్టిహెచ్ 2 heads ఉన్నాయి, హెచ్టిహెచ్. నెక్స్ట్ టిహెచ్హెచ్. నెక్స్ట్ హెచ్టిటి. ఇక్కడ ఏంటి? ఓన్లీ 1 head మాత్రమే ఉండాలి, హెచ్టిటి. సో ఇక్కడ ఓన్లీ 1 head మాత్రమే ఉంది, కానీ బి అనే ఈవెంట్లో ఏంటి? అట్లీస్ట్ 2 heads ఉండాలి కదా, కాబట్టి హెచ్టిటి రాదు. నెక్స్ట్ టిహెచ్టి కూడా ఓన్లీ 1 head మాత్రమే ఉంది, టిటిహెచ్లో ఓన్లీ 1 head ఉంది, టిటిటిలో అసలు హెడ్ అనేది లేదు కాబట్టి బి అనే ఈవెంట్లో ఇవేవి రావు. ఓకే, సో బి అనే ఈవెంట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ సి అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ సి బి ద ఈవెంట్ గెటింగ్ ఓన్లీ టెయిల్. ఓకే, సో సి అనే ఈవెంట్లో ఎలాంటి శాంపిల్ పాయింట్స్ ఉంటాయట? ఓన్లీ టెయిల్ మాత్రమే ఉండేవి. సో మీరు శాంపిల్ స్పేస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి శాంపిల్ పాయింట్ని అబ్జర్వ్ చేస్తే మీకు టెయిల్ మాత్రమే ఉన్నది ఏంటుందమ్మా? ఓన్లీ 1 అవుట్కమ్ మాత్రమే ఉంది, అదేంటి? టి టి టి. ఓకే, 3 ఈవెంట్స్ కన్సిడర్ చేశాను. సో మనం ఏబిసి అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే ఏ విధంగా చెప్తాం? ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ అని చెప్పాలి, బి ఇంటర్సెక్షన్ సి అనేది ఎంటీ చెప్పాలి, సి ఇంటర్సెక్షన్ ఏ అనేది ఎంటీ చెప్పాలి. సో ఇలా పెయిర్ వైజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ చెప్తే కనుక అప్పుడు క్లియర్లీ 3 ఈవెంట్స్ కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతాయి. అండ్ ఎగ్జాస్టివ్ కూడా చెప్పమన్నారు అంటే ఏం చెప్పాలి? యూనియన్ అంటే ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది హోల్ శాంపిల్ స్పేస్ ఎస్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాలి. చూడండి, చెక్ చేద్దాము ఏమవుతుందో. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ అండ్ బి అనేది అబ్జర్వ్ చేయండి అమ్మా. కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? సో ఏలో ఉన్నవన్నీ ఏంటి? ఓన్లీ 1 head మాత్రమే ఉన్నవి. అండ్ బిలో ఉన్నవి అట్లీస్ట్ 2 heads. బిలో ఉన్నవి అట్లీస్ట్ 2 heads కాబట్టి కామన్ ఎలిమెంట్స్ అనేవే లేవు. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏమవుతుంది? ఎంటీ అవుతుంది. సో ఇక్కడ ఏబి అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ అయ్యాయి, ఏబిఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. అదేవిధంగా బి ఇంటర్సెక్షన్ సి అనేది చెక్ చేయండి. బి అండ్ సిలో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? సిలో ఏంటున్నాయమ్మా? ఓన్లీ టెయిల్ మాత్రమే ఉన్నాయి, కానీ బిలో హెడ్ ఉన్నవి కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో బి ఇంటర్సెక్షన్ సి కూడా ఎంటీ అయింది కాబట్టి బీసీ అనేవి ఏం చెప్పొచ్చు? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ సి అండ్ ఏ చెక్ చేయండి. సి ఇంటర్సెక్షన్ ఏలో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? సిలో ఏమున్నాయి? ఓన్లీ టెయిల్ ఉన్నవే. మనకి ఏలో హెడ్ ఉన్నవి కూడా ఉన్నాయి కదా. ఓకే, కాబట్టి నో కామన్ ఎలిమెంట్స్. సి ఇంటర్సెక్షన్ ఏ కూడా ఎంటీ సెట్ అయింది కాబట్టి సి అండ్ ఏ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో ఇక్కడ ఏబిసి అనేవి పెయిర్ వైజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయ్యాయి కాబట్టి కంపల్సరీ 3 ఈవెంట్స్ ఏం చెప్పొచ్చు? ఏబిసిఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాస్టివ్ కూడా చెక్ చేయాలి. ఎగ్జాస్టివ్ అంటే యూనియన్ చెక్ చేయాలి. యూనియన్ అనేది శాంపిల్ స్పేస్కి ఈక్వల్ అవుతుందా లేదా అనేది ఫైండ్ చేయండి. ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది. యూనియన్ అంటే ఏంటి? ప్రతి ఎలిమెంట్ కూడా రాయాలి. సో ఏలో ఎలిమెంట్స్ అన్నీ రాయండి. ఫస్ట్ హెచ్టిటి, టిహెచ్టి, టిటిహెచ్, కమా ఇప్పుడు బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాయండి. హెచ్హెచ్హెచ్, హెచ్హెచ్టి, హెచ్టిహెచ్, టిహెచ్హెచ్. నెక్స్ట్ సిలో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. టిటిటి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ యూనియన్ బి యూనియన్ సిలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా
ఎస్లో ఉన్న ఎలిమెంట్సే కదా, కాబట్టి క్లియర్లీ ఇది ఎస్ అనే సెట్కి ఈక్వల్ అయింది. ఎప్పుడైతే ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయిందో మనం ఏం చెప్పొచ్చు, ఏబిసిఆర్ ఎగ్జాస్టివ్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఏబిసిఆర్ ఎగ్జాస్టివ్ అని చెప్పొచ్చు. ఓకే, సో సెకండ్ ఇది కూడా డిస్క్రైబ్ చేసేసాం కదా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పాలమ్మా, టూ ఈవెంట్స్ విచ్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ కానీ ఈవెంట్స్ అనేవి టూ ఈవెంట్స్ చూపించాలి. చూడండి థర్డ్ వన్ ఏమంటున్నారమ్మా, టూ ఈవెంట్స్ which are not mutually exclusive. ఓకే, సో ఈ విధంగా టూ ఈవెంట్స్ కన్సిడర్ చేద్దాం. చూడండి శాంపుల్ స్పేస్ ఎస్ అనేది ఏ విధంగా వచ్చిందమ్మా, హెచ్హెచ్హెచ్ హెచ్హెచ్టి హెచ్టిహెచ్ టిహెచ్హెచ్ టిటిహెచ్ టిహెచ్టి హెచ్టిటి టిటిటి. ఓకేనా, ఇది శాంపిల్ స్పేస్. ఇప్పుడు నేను ఏ అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ ఏ బి ద ఈవెంట్ గెటింగ్ at least two head, getting at least two head. ఏ అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానమ్మా, అట్లీస్ట్ టూ హెడ్ ఉండేటట్టు. సో ఎలిమెంట్స్ ఏముంటాయి, ఇప్పుడు ఫస్ట్ హెచ్ ఉంది అంటే అట్లీస్ట్ టూ హెడ్ ఉండాలి కదా, ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ టూ ఉండొచ్చు, ఖచ్చితంగా టూ అనేవి మాత్రం ఉండాలి. నెక్స్ట్ హెచ్హెచ్టి వస్తుందా, ఎస్ వస్తుంది, టూ హెడ్స్ ఉన్నాయి కాబట్టి. హెచ్టిహెచ్ వస్తుంది, నెక్స్ట్ టిహెచ్హెచ్ వస్తుంది, నెక్స్ట్ టిటిహెచ్ వస్తుందా, లేదు, ఎందుకు, మనకి అట్లీస్ట్ టూ హెడ్ రావాలి, కానీ ఇక్కడ ఓన్లీ వన్ హెడ్ మాత్రమే ఉంది కాబట్టి మనకి ఏ అనే ఈవెంట్లో ఈ శాంపిల్స్ పాయింట్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ బి అనే ఈవెంట్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నానో చూడండి, లెట్ బి బి ద ఈవెంట్ గెటింగ్ ఓన్లీ హెడ్, గెటింగ్ ఓన్లీ హెడ్. సో బి అనే ఈవెంట్లో ఏమని కన్సిడర్ చేస్తున్నాం, ఓన్లీ హెడ్ మాత్రమే వచ్చేవి, అంటే ఎన్ని ఉంటాయి మనకి, ఓన్లీ వన్ శాంపిల్ పాయింట్ మాత్రమే ఉంటుంది, హెచ్హెచ్హెచ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పాలి, టూ ఈవెంట్స్ విచ్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ అని చెప్పాలి. అంటే ఏమవ్వాలమ్మా, మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ అంటే ఏం చెక్ చేయాలి, ఇంటర్సెక్షన్ చెక్ చేయాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది చెక్ చేయండి, ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఎస్, వన్ కామన్ ఎలిమెంట్ అనేది ఉంది, ఏంటి, ట్రిపుల్ హెచ్, హెచ్హెచ్హెచ్. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి హెచ్హెచ్హెచ్ వస్తుంది, అంటే ఇక్కడ క్లియర్లీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాన్ ఎంటీ అవుతుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ అయినప్పుడు మాత్రమే మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ అని చెప్తాం, నాన్ ఎంటీ కాబట్టి క్లియర్లీ ఏ అండ్ బిఆర్ ఏమవుతాయి, నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్, నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ వన్ ఏంటి, టూ ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ బట్ నాట్ ఎగ్జాస్టివ్. ఓకే, సో టూ ఈవెంట్స్ కన్సిడర్ చేయాలి విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ బట్ నాట్ ఎగ్జాస్టివ్. ఏమంటున్నారమ్మా, టూ ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ but not exhaustive, but not exhaustive. ఓకే, సో కన్సిడర్ చేయండి అమ్మా. ఫస్ట్ ఏ అనే ఈవెంట్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ ఏ బి ద ఈవెంట్, లెట్ ఏ బి ద ఈవెంట్ గెటింగ్ ఓన్లీ హెడ్, ఏ బి ద ఈవెంట్ గెటింగ్ ఓన్లీ హెడ్, హెడ్ మాత్రమే వచ్చేటట్టు. ఇప్పుడు ఏ అనే ఈవెంట్లో ఎలాంటి శాంపిల్స్ పాయింట్స్ ఉంటాయి, హెడ్ మాత్రమే రావాలి అంటే ఓన్లీ వన్ శాంపిల్ పాయింట్ ఉంటుంది, ఏంటది, హెచ్హెచ్హెచ్. అండ్ బి అనే ఈవెంట్, లెట్ బి బి ద ఈవెంట్ గెటింగ్ ఓన్లీ టెయిల్, గెటింగ్ ఓన్లీ టెయిల్. సో టెయిల్ మాత్రమే వచ్చేటట్టు బి అనే ఈవెంట్ కన్సిడర్ చేశాను, అంటే బి అనే ఈవెంట్లో ఎలాంటి శాంపిల్ పాయింట్స్ ఉంటాయి,
ఓన్లీ టెయిల్ మాత్రమే రావాలి కదా. సో టీ 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 అర్థమైందా. సో ఈ విధంగా ఏబి అనే 2 ఈవెంట్స్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేయండి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్. ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు, నో ఎలిమెంట్స్. నో ఎలిమెంట్స్ అంటే ఏమవుతుంది? ఎంటీ సెట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ అయ్యింది అంటే మనం ఏం చెప్పొచ్చు? ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇంకేంటి? ఎగ్జాస్టివ్ కూడా చెక్ చేయాలి. ఓకేనా. ఎగ్జాస్టివ్ అంటే ఏం చేయాలి? యూనియన్. ఏ యూనియన్ బి చేయండి. ఏమొస్తుంది? యూనియన్ చేస్తే ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి, బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? హెచ్ 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 అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ టీ టీ టీ. ఇది శాంపిల్ స్పేస్కి ఈక్వల్ అవుతుందా? లేదు, మనకి శాంపిల్ స్పేస్లో టోటల్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో క్లియర్లీ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎస్. ఏ యూనియన్ బి అనేది ఈక్వల్ టు ఎస్ అయితేనే మనం ఏం చెప్తాం? ఎగ్జాస్టివ్ అని చెప్తాం. నాట్ ఈక్వల్ టు కాబట్టి ఏ అండ్ బి ఆర్ నాట్ ఎగ్జాస్టివ్. ఓకేనా. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతున్నాయి కానీ ఎగ్జాస్టివ్ కావట్లేదు. 4th వన్ అయింది. నెక్స్ట్ 5th వన్ చూడండి. 5th వన్ ఏమంటున్నారు? 3 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ బట్ నాట్ ఎగ్జాస్టివ్. ఇక్కడ 5th వన్ ఏమంటున్నారు? 3 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ బట్ నాట్ ఎగ్జాస్టివ్. ఓకే. సో 3 ఈవెంట్స్ కన్సిడర్ చేద్దాం. చూడండి. సో చూడండి, ఫస్ట్ ఏ అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ ఏ బి ద ఈవెంట్ గెట్టింగ్ ఓన్లీ హెడ్. ఓకే. ఏ అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నా? ఓన్లీ హెడ్ వచ్చేటట్టు. అంటే ఏముంటాయమ్మా ఏ అనే ఈవెంట్లో? ఓన్లీ 1 ఎలిమెంట్, 1 శాంపిల్ పాయింట్ ఉంటుంది, హెచ్ హెచ్ హెచ్. అండ్ బి అనే అండ్ ఇక్కడ సో ఇప్పుడు బి అనే ఈవెంట్ కన్సిడర్ చేద్దాం. లెట్ బి బి ద ఈవెంట్ గెటింగ్ ఓన్లీ టెయిల్. సో ఓన్లీ టెయిల్ మాత్రం వచ్చేటట్టు ఏముంటాయి? బి అనే ఈవెంట్లో శాంపిల్ పాయింట్స్ టీ 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 మాత్రమే ఉంటుంది. ఓన్లీ 1 శాంపిల్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ సి అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ సి బి ద ఈవెంట్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అంటే ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ మాత్రమే ఉండాలి. అంతకు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంటే ఏమేమి వస్తాయమ్మా సి అనే ఈవెంట్లో? హెచ్ హెచ్ టి, హెచ్ టి హెచ్, టి హెచ్ హెచ్. ఓకేనా. సో ఇవి మాత్రమే వస్తాయి సి అనే ఈవెంట్లో. సో ఏబిసి ఈవెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏం చేయాలమ్మా? పెయిర్ వైజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ చెప్పాలి. సో పెయిర్ వైజ్ అంటే చూడండి ఏ విధంగా చెప్తానో. ఫస్ట్ ఏబి చెక్ చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, నో కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ అయింది. నెక్స్ట్ అదే విధంగా బి అండ్ సి చెక్ చేయండి. బి ఇంటర్సెక్షన్ సి కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, బి ఇంటర్సెక్షన్ సి ఎంటీ. నెక్స్ట్ సి అండ్ ఏ చెక్ చేయండి. సి ఇంటర్సెక్షన్ ఏ కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఎంటీ. సో ఇక్కడ ఏబిసి అనేవి పెయిర్ వైజ్ మ్యూచువల్ ఎక్స్క్లూసివ్ అయ్యాయి కాబట్టి ఏం చెప్పొచ్చు? ఏబిసి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాస్టివ్ అంటే ఏం చేయాలి? యూనియన్. ఏ యూనియన్ బి యూనియన్ సి చేయండి. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాయండి. ఏలో ఏమున్నాయి? హెచ్ హెచ్ హెచ్. బిలో ఎలిమెంట్స్ ఉన్నాయి టీ టీ టీ. నెక్స్ట్ సిలో ఎలిమెంట్స్ ఏంటి? హెచ్ హెచ్ టి, హెచ్ టి హెచ్, టి హెచ్ హెచ్.
ఓకేనా, ఇంతే కదా, టోటల్ అన్ని ఎలిమెంట్స్ రాసాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, శాంపిల్ స్పేస్ ఎస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయా? లేదు. అంటే క్లియర్లీ ఇక్కడ యూనియన్ అనేది నాట్ ఈక్వల్ టు ఎస్ అయింది. మనకి ఈక్వల్ టు ఎస్ అయినప్పుడు మాత్రమే ఎగ్జాస్టివ్ అని చెప్పగలం. సో ఇక్కడ ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది నాట్ ఈక్వల్ టు ఎస్ కాబట్టి ఏమవుతుందమ్మా? ఏబిసి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఏబిసి ఆర్ నాట్ ఎగ్జాస్టివ్. ఓకే, నాట్ ఎగ్జాస్టివ్. సో ఇక్కడ ఏమైందమ్మా? 3 ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతున్నాయి. 3 ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతున్నాయి కానీ నాట్ ఎగ్జాస్టివ్. ఓకేనా, అర్థమైందమ్మా? సో ప్రతిదీ కూడా డిస్క్రైబ్ చేయగలిగామా మనము 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 14Aలో రోమన్ నెంబర్ 3లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.